Hey viewers, welcome back to my YouTube channel Code with Yashwant. In this video, we are going to talk about expectations versus realities in BTech. బీటెక్ అంటే మూవీస్లో చూపించినట్టు ఫస్ట్ డే హీరో హీరోయిన్ కలవడం, ఫ్రెండ్స్తో కలిసి పెద్ద పెద్ద ట్రిప్పులకి వెళ్ళడం, అసలు కాలేజ్లో క్లాసెస్ బంక్ కొట్టచ్చా, అసలు బీటెక్ అంటే జస్ట్ చిల్ అవ్వడమేనా, అసలు బీటెక్ లైఫ్ ఎలా ఉంటుంది? హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యశ్వంత్. ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. అసలు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అండ్ రియాలిటీ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు మీరు బీటెక్ జాయిన్ అయ్యే ముందు ఎలా ఆలోచిస్తారంటే, అసలు బీటెక్లో మనం చదివే పనే లేదు, క్లాసులకు వెళ్ళకపోయినా ఏం పర్లేదు, ఇలా ఎన్నో ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం జాయిన్ అయ్యే 10 daysకే మనకి ఫుల్ సీన్ అయితే అర్థమైపోతుంది. అప్పుడు మన కాలేజీని మనమే తప్పుపడతాం, తిడతాం. అసలు వీటన్నిటికీ కారణం మీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. అసలు మీకు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే, చూసే మూవీస్లో చాలా ఓవర్గా చూపిస్తారు. క్లాసులు బంక్ కొట్టడం, పెద్ద పెద్ద ట్రిప్స్ వేయడం. అండ్ అలాగే ఇంటర్లో మీరు ఈ 2 years కష్టపడండి, నెక్స్ట్ 4 years మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్తారు. బట్ అదైతే అంత పాసిబుల్ కాదు. బట్ ఎంజాయ్ అయితే చేయొచ్చు, బట్ మీరు అనుకున్నంత మాత్రం అయితే ఉండదు. అసలు మీరు 10th ఇంటర్లో ఎంత పెద్ద టాపర్ అయినా కానీ బీటెక్లో ఫెయిల్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అసలు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, అసలు క్లాసెస్ బంక్ కొట్టచ్చా? క్లాసెస్ అయితే ఖచ్చితంగా బంక్ కొట్టాల్సి వస్తుంది కూడా. అటెండెన్స్ అయితే మీరు ఖచ్చితంగా 75% అయితే మెయింటైన్ చేయాలి. ఓవరాల్గా మీరు 10th ఇంటర్లో చూసుకున్నట్టయితే మార్నింగే అటెండెన్స్ వేసేస్తారు, అదే డే మొత్తం కన్సిడర్ చేసుకుంటారు. కానీ ఇక్కడైతే అలా ఉండదు, ఎవ్రీ పీరియడ్ అటెండెన్స్ అయితే కన్సిడర్ చేస్తారన్నమాట. ఓవరాల్గా మీరు 75% అటెండెన్స్ ఉంటేనే మీరైతే ఎగ్జామ్స్ అయితే అటెండ్ అవ్వగలరు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్లాస్ రూమ్ ఎక్స్పెక్టేషన్స్. మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే, పెద్దగా ఉండి స్టెప్స్ ఉండి ఇలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. కానీ ఇలాంటివి వచ్చేసి పెద్ద పెద్ద NITs, IITs ఆర్ యూనివర్సిటీస్లో మాత్రమే ఇలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. మనం నార్మల్ ఎంసెట్ క్వాలిఫై అయ్యి సీట్ వస్తే ఖచ్చితంగా మనం ఇలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు, అసలు ఉండవు కూడా. చిన్న క్లాసెసే ఉంటాయి, నార్మల్ బెంచెసే ఉంటాయి అండ్ నార్మల్ బ్లాక్ బోర్డే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్లో ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ యూజ్ చేయొచ్చా? ఇది వచ్చేసి డిపెండ్స్ అపాన్ ది క్యాంపస్ అనమాట. కొన్ని కాలేజెస్లో ఎలా ఉంటుందంటే, మీరు కాలేజ్కి ఫోన్ అలో ఉండదు. ఇంకొన్ని కాలేజెస్లో ఎలా ఉంటుందంటే, కాలేజ్కి ఫోన్ అలో ఉంటుంది, బట్ క్లాస్ రూమ్లో అవాయిడ్ చేస్తారనమాట. మనం అంతేగాని సబ్జెక్ట్ పరంగా ఏదైనా మొబైల్ ల్యాప్టాప్ కావాలి అంటే వాళ్ళే చెప్తారనమాట, యూజ్ చేసుకోండి అనేసి. అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్స్ అండ్ ఫెస్ట్స్ అనమాట. ఇది డిపెండ్స్ అపాన్ ది క్యాంపస్ ఉంటుంది అనమాట. ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బీటెక్లో అసలు చదవటం రాయటం అనేటివే ఉండవు, ఈజీగా వాళ్ళు కాలేజ్కి వెళ్తుంటారో వస్తుంటారో అలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అనమాట. కానీ అది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఇక్కడ మనకు కూడా రాసుకోవాల్సినవి ఉంటాయి సేమ్. ఇక్కడైతే మనం రాసినవే రాయాల్సి ఉంటుంది మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక ల్యాబ్ సబ్జెక్ట్ ఉందనుకోండి, దానికి మనం రికార్డ్ రాయాలి, ఆ రికార్డులో రాసిందే మళ్ళీ అబ్జర్వేషన్లో కూడా రాయాల్సి ఉంటుంది. 10th ఇంటర్ చూసుకున్నట్టయితే పర్ ఇయర్ దే ఆర్ ఓన్లీ హ్యావింగ్ 6 సబ్జెక్ట్స్. కానీ ఇక్కడ మనకి పర్ సెమిస్టర్కి 6 సబ్జెక్ట్స్ ప్లస్ ఇంక్లూడింగ్ ల్యాబ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ సెమిస్టర్ అంటే ఒక సెమిస్టర్కి ఆల్మోస్ట్ 2 మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, 1 ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. పర్ ఇయర్ 2 సెమిస్టర్స్ అయితే మనకు ఉంటాయి. ఇక్కడ ఎవ్రీ సెమిస్టర్కి ప్రెజెంటేషన్స్, పీపీటీస్ చాలా ఉంటాయి. అండ్ మీరు వింటుంటారు, మీ ఫ్రెండ్స్ చెప్తుంటారు, ఒక రోజులో చదివి ఎగ్జామ్స్ పాస్ అవుతున్నాం అనేసి. అండ్ ఇది పాసిబుల్ అంటే కంప్లీట్లీ పాసిబుల్ అవుతుంది, బట్ అందరికీ ఇలా జరగదు. కాబట్టి ముందు ఇంట్లోనే చదువుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కాదు బ్రో, మేము బీటెక్లో ఎంజాయ్ చేయొచ్చా చేయలేమా అంటే, ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చెయ్యాలి కూడా. ఎందుకంటే బీటెక్ డేస్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వవు. బీటెక్ అయిపోయాక మీరేం చేయలేరు, అసలు మీకు టైం కూడా ఉండదు. ఖచ్చితంగా బీటెక్లోనే ఎంజాయ్ చేయాలి అండ్ చదువు కూడా బ్యాలెన్స్ చేయాలి. అండ్ ఫ్రెండ్స్తో మనం ట్రిప్స్కి వెళ్ళొచ్చా? ఖచ్చితంగా అయితే వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ మనకి హాలిడేస్ అయితే చాలా తక్కువ ఉంటాయి కంపేర్ టు 10th అండ్ ఇంటర్. మరి ఎలా బ్రో ట్రిప్స్కి వెళ్ళడం అంటే, సెకండ్ సాటర్డే సండే ఇలా వీకెండ్స్ వస్తాయన్నమాట. అలాంటప్పుడు మీరు అడిషనల్గా 2-3 days హాలిడేస్ పెట్టుకొని మీరైతే ట్రిప్కి అయితే వెళ్ళొచ్చు ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఎక్స్పెక్టేషన్స్. జాయిన్ అయినప్పుడు మీకు ఎలా ఉంటాయంటే, మనం ఖచ్చితంగా 24 LPA కొట్టాలి ఇలా ఉంటుంది అనమాట. కానీ రియాలిటీకి వచ్చేస్తే
చాలామంది 3 ఇయర్స్ మనం ఎంజాయ్ చేద్దాం 4th ఇయర్ చదువుకుందాంలే అని అనుకుంటారు. కానీ ఇది కంప్లీట్గా పాసిబుల్ అవ్వదు అందరి సిచ్యువేషన్స్లో. క్యాంపస్లో ప్లేస్మెంట్ రావడం అనేది అంత ఈజీ అయితే కాదు, చాలా అయితే కష్టపడాల్సి ఉంటుంది. జాబ్ తెచ్చుకోవడం దానికి కాలేజీలో చెప్పాడైతే అస్సలు సరిపోదు, మనమైతే సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మనం అపార్ట్ ఫ్రమ్ ది స్టడీస్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటేనే మనం పెద్ద పెద్ద ప్యాకేజెస్తో జాబ్స్ అయితే కొట్టగలుగుతాము, లేదైతే అస్సలు ఇంపాసిబుల్ ఇది. అన్నా నేను 4 ఇయర్స్ ఎంజాయ్ చేస్తానా అంటే అది మీ ఇష్టం. ఖచ్చితంగా మీరు ఎండ్ ఆఫ్ ది 4 ఇయర్స్ అయితే మీరు ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. ఫైనల్గా నేను కంక్లూడ్ చేసేది ఏంటంటే, మీరు బీటెక్కి చాలా పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తే ఖచ్చితంగా ఫీల్ అవుతారు, డిసప్పాయింట్ అవుతారు. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో గైస్. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఎన్నెన్నో వీడియోస్ చేయడానికి. దట్స్ ఇట్ గైస్.